కృష్ణకమల్ మర్నాడు కారులో ఎస్టేట్‌కి వెళ్లి అక్కడ పనులన్నీ చూసుకుని డాక్టర్‌కి కబురు చేశాడు. డాక్టర్‌తో మాట్లాడి అతన్ని తీసుకుని నీలిమహల్‌కి వెళ్ళాడు. అతను డాక్టర్‌ని తీసుకుని వెళ్ళేసరికి నీలిమ అక్కడున్న అబ్బాయి కూడా లేరు. మంచం మీద ముసలాయన అలా నీరసంగా పడుకునున్నాడు. డాక్టర్ అతన్ని పరీక్షించి ఇంజెక్షన్ చేశాడు. ఏవో మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చాడు. యువతలకొచ్చేశాక డాక్టర్ అతనితో చెప్పాడు. మీ తృప్తి కోసం ఈ మందులు రాసిచ్చాను అంతే. ఈ మందుల వలన, ఇంజెక్షన్ల వలన మనిషిలో ఏమైనా కొద్ది మార్పు రావచ్చేమో. అతను ఎక్కువ రోజులు బ్రతకడు. లేచి తిరగడం అనేది మాత్రం జరగదు. అతన్ని ఎప్పుడూ ఎవరో ఒకరు దగ్గరుండి జాగ్రత్తగా చూడాలి. లేకపోతే కష్టం. చూడ్డానికి మనిషున్నాడు. అతడిని ఇంకా జాగ్రత్తగా చూడ్డానికి మరో మనిషిని కూడా ఏర్పాటు చేస్తాను అన్నాడు. అతని మాటలకి డాక్టర్ తల ఊపాడు. అలాగే మంచిది అన్నట్టు. డాక్టర్ వెళ్ళిపోయాడు. కృష్ణకమల్ డాక్టర్ రాసిచ్చిన మందులు వెంటనే తెప్పించేశాడు. డాక్టర్ని ప్రతిరోజు వచ్చి చూడమని చెప్పాడు. రాజాగారి ఆజ్ఞ. డాక్టర్కి తప్పలేదు. అతను ఉదయం వచ్చి చూస్తానని చెప్పాడు. అతన్ని కనిపెట్టుకునున్న అబ్బాయి వచ్చాక మందుల గురించి చెప్పి ఏ మందులు ఎప్పుడు వాడాలో వివరించి చెప్పాడు. అసలు ఆ మందులు నీలిమకిచ్చి జాగ్రత్తగా టైంకి వేయమని చెప్పాలనుకున్నాడు. ఆమె లోపల నుండి రాలేదు. పిలవమనంటే బాగుండదు. ఈ అబ్బాయి వెళ్ళి అందరికీ ఏమని చెప్తాడో, అది తనకిష్టం ఉండదు. ఇదంతా నీలిమ సంతోషం కోసం చేస్తున్నాడు. ఆమంటే ఒక రకమైన ఇష్టం. ఆ ఇష్టమేంటో తనకే తెలీదు. కృష్ణకమల్ ఆ నీలిమహల్లో ఒక వారం రోజులు ఉండడానికి నిశ్చయించుకుని వచ్చాడు. అతను తిన్నగా మేడ మీదకు దారి తీశాడు. తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నాడు. కృష్ణంకి అలా ఆలోచిస్తుంటే మనసంతా ఏదో అతనికే తెలియని ఆనందం పరుచుకుంది. నీలిమ ఎదురుగా కూర్చుని అలా కబుర్లు చెబుతూ రాత్రి పగలు గడిపేయాలని అతని మనసు రహస్యంగా కోరుకుంటుంది. ఆ రోజంతా ఆమె కనిపించలేదు. నీలిమ కనిపించక అతని మనసంతా ఆ దొల అనిపించసాగింది. కారులో డ్రైవర్ అతనికి భోజనం తీసుకొచ్చాడు. అతనికి భోజనం చెయ్యాలనిపించలేదు. క్యారేజీ పట్టుకుని వెళ్ళిపోమన్నాడు. డ్రైవర్కి ఏం చెయ్యాలో తోచలేదు. ఈ విషయం అమ్మగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? తనని కోపడరు. బాబుగారు భోజనం వద్దంటే తిరిగి క్యారేజీ తెచ్చేసావా అని. ఈ చిన్న రాజావారిని భోంచేయండి. ఈ విషయం అమ్మగారికి తెలిస్తే కోపడతారు అని చెప్పేటంత ధైర్యం తనకుందా? డ్రైవర్ చిన్నబుచ్చుకున్నట్టుగా తెచ్చిన క్యారేజీ లోపల పెట్టి వెళ్ళిపోయాడు. కృష్ణకి మనసంతా చికాగ్గా అనిపించసాగింది. ఆ క్యారేజీ నీలిమ అందుకొని ఆమె స్వయంగా తనకి భోజనం పెడితే ఆమె ఈరోజు తనకెందుకు కనిపించలేదు? ఆమెను చూడకపోతే తన మనసు ఎలా అయిపోతుందో నీలింకి ఎలా తెలుస్తుంది? అతను ఆ రోజు ఏం తీసుకోలేదు. టైము 6 గంటలవుతోంది. అతనికి గాఢంగా ఎక్కడా మెలకువ లేకుండా నిద్ర పట్టేసింది. ఎవరిదో చెయ్యి నుదుటి మీద పడినట్టయితే తల కొద్దిగా పక్కకు కదిలించాడు. నుదుటి మీద సున్నితంగా రాస్తూ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుతోంది. నుదుటి మీద పడిన ఆ చెయ్యి చల్లగా, హాయిగా, బాధలన్నీ మరిపించేటంత మధురంగా అనిపించసాగింది. ఆ చెయ్యి మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకోకపోతే ఆ చెయ్యగల వ్యక్తి తనకి దూరమైపోతుందేమో అన్న భయం అతనిలో కలగసాగింది. ఆ చెయ్యి అతనికి వెచ్చగా, హాయిగా అనిపించసాగింది. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. తన మంచం దగ్గర తలవైపు నీలిమ నిలబడుంది. ఆమె మణికట్టు దగ్గర అతని చెయ్యి బిగుసుకునుంది. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నువ్వా? ఆనందంగా మెరిశాయి అతని కళ్ళు. అతని చూపులతో తన చూపులు ముడివేయలేక కనురెప్పలు కిందకు వాల్చేసింది. కృష్ణకమల్ ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టయ్యాడు. ఏంటి తను చేస్తున్న పని? చటుక్కున ఆమె చెయ్యొదిలేసి మంచం మీద నుండి లేచి కూర్చుంటూ, క్షమించు నీలిమ. ఇది ఎప్పుడూ ఇలా పొరపాటుగా ప్రవర్తించను. నా గురించి నీచంగా మాత్రం అనుకోకు అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కంఠం వణికింది. స్వరం భారంగా పలికింది. ఆమె మాట్లాడలేదు. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటానని మాటిస్తున్నాను అన్నాడు. అతని కంఠస్వరం దృఢంగా ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్టు పలికింది. ఆ మాటలు వింటూనే ఆమె చివ్వున తలెత్తి చూసింది. ఏంటంత బాధపడిపోతున్నారు? మీరిప్పుడు ఏం తప్పు చేశారని అన్నట్టున్నాయి ఆమె చూపులు. అతను మౌనంగా ఉండిపోయాడు. మీరీరోజు భోంచేశారా? అతను సమాధానం ఇవ్వలేదు. భోజనం చేశానని చెప్పలేదు, చేయలేదని చెప్పలేదు. అలా భోజనం మానేస్తే ఎలాగా? రండి, క్యారేజ్ తీసుకొచ్చాను, భోంచేద్దురుగాని అంటూ టేబుల్ వైపుగా వెళ్ళింది. అతను కాదనకుండా భోంచేయడానికొచ్చి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్నాడు.
భోజనం చేస్తూ ఆమెను ప్రశ్నించాడు. ఉదయం నుండి కనిపించలేదేమంటూ. అతని ప్రశ్నకు ఆమె బరువుగా నిట్టూర్చింది. కృష్ణకమల్ గారు, నేను చాలా దురదృష్టవంతురాల్ని. అందుకే పొరుల కంట పడకుండా రోజులు నెట్టుకొస్తున్నాను. అంటే అర్థం కానట్టు నుదురు చిట్లించాడు. అతనికి ఆమె మాటలు నిజంగా అర్థం కాలేదు. నాదంతా ఒక పెద్ద కథ. అది ఇప్పుడు చెప్పాలంటే చాలదు. వీలు చూసుకుని మీకా కథంతా వివరంగా చెప్తాను. నిందలు నెత్తిన వేసుకుని బ్రతుకుతున్న నిర్భాగ్యురాల్ని. అవమానంతో, ఆవేదనతో నిత్యం కుమిలిపోతూ నేను చంపుకుంటూ రోజులు నెట్టుకొస్తున్నాను అంటూ దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది. నీలు మృదువుగా, ఓదార్పుగా, ఆత్మీయంగా వినిపించింది అతని కంఠస్వరం. ఆమె మౌనంగా చేతుల్లో ముఖం దాచుకుని రోదించింది. నీలు, నువ్విలా బాధపడితే నేను చూడలేను. నీ మనసులో ఉన్నదేంటో చెప్పు. నీపై అభాండాలు వేసిన ఆ దుర్మార్గుల పేరు చెప్పు. వాళ్ళ తల నరికి నీ పాదాల ముందు పడేస్తాను. వాళ్ళ రక్తంతో పవిత్రమైన నీ శరీరంపై అభిషేకం చేయిస్తాను. చెప్పు. వాళ్ళెవరో చెప్పు. ఎంత దూరంలో ఉన్నా కాళ్ళ వద్దకు రప్పించి చీల్చి చెండాడతాను అన్నాడు ఆవేశంగా. ఆమె అతని మాటలకు నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. పేలవంగా ఎలాగో ఉంది. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు ఆ దుర్మార్గుడి పేరు చెప్తాను. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా అయ్యాయి. కళ్ళల్లో ద్వేషం, కసి, కోపం నిండా పేరుకునున్నాయి. అప్పుడే ఆ సమయంలోనే వెళ్ళి ఆ దుర్మార్గుణ్ణి హత్య చెయ్యాలి అన్నంత ఆవేశం ముంచుకు రాసాగింది. అది సమయం కాదు, దేనికైనా సమయం రావాలి అని మళ్ళీ తనకి తాను నచ్చజెప్పుకున్నట్టుగా మనసు సరిపెట్టుకుంది. ఆమెను ఆ ఆవేశం, కోపం నుండి తప్పించడానికి గాను అతనన్నాడు. ఇప్పుడు నీకేమైనా పనుందా? లేదన్నట్టు తల తిప్పింది. అయితే అలా తోటలోకి వెళ్ళొద్దామా? అలాగే అన్నట్టు తల ఊపింది. నువ్వు భోంచేసావా? చేయలేదు, చేస్తాను. ఇక్కడే చేసేయ్. మీ ఇంటికి వెళ్ళం దేనికి? ఆమె తల ఊపి క్యారేజీలో ఇంకా ఉన్న అన్నం, కూరలు వేరే ప్లేట్లో పెట్టుకుని భోంచేసాగింది. ఆమె వైపే పరీక్షగా చూస్తూ అలా కూర్చున్నాడు. ఆ రోజు కృష్ణకమల్, నీలిమ చాలాసేపు తోటలో కూర్చున్నారు. అలా మెల్లగా ఇద్దరూ ముందుకి నడవసాగారు. అతను విదేశాల గురించి, వాళ్ళ పద్ధతుల గురించి చెప్తుంటే నీలిమ ఆశ్చర్యంగా, శ్రద్ధగా వినసాగింది. ఆమె కూడా తను చిన్ననాటి విషయాలు చెప్తూ అతన్ని నవ్వించసాగింది. అతను ఆ మాటలు వింటూ గట్టిగా నవ్వసాగాడు. కృష్ణకమల్ నవ్వుతుంటే కబుర్లు చెబుతూనే అతని వైపు అలా రెప్పవాల్చకుండా చూస్తూ పరధ్యాసలో పడిపోయింది. ఎంత చక్కని నవ్వు! ఎంత ఆకర్షణీయమైన అందం! చురుకైన కళ్ళు! అందమైన ఆ శరీరాకృతి! నీలిమ మనసు క్షణంసేపు ఉక్కిరిబిక్కిరైపోయింది. కింద రాయిని తన్నుకొని కూలి అతనిపై పడింది. అనుకోని సంఘటనకు అతను అదిరిపడినట్టయి ఆమె పడిపోకుండా పట్టుకున్నాడు. సిగ్గుతో తల పైకి ఎత్తలేక తనను తాను సర్దుకొని నిలబడింది. అతని చేతులు ఆమెను వదిలిపెట్టాయి. కావాలని అతని గుండెలపై పడిందో, నిజంగా రాయే తగిలి తూలి అతనిపై పడిందో భగవంతునికే తెలియాలి. ఒక క్షణం ఇద్దరి హృదయాలు మూగపోయాయి. ఎవరు ఏమని మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇద్దరిలో మూగ వేదన. అనుకోకుండా మనసులు దగ్గరైపోతున్నాయే, దీని పర్యవసానం ఎలా ఉంటుంది అని అతను. ఆమె ఆకాశంలో ఆంధ్రాణి చందమామ. ఆమె అతనికి ఏమీ కాదు. సౌందర్యతో పెళ్లి నిశ్చయం అయిపోయింది. మంగళసూత్రం ఆమె కంఠాన ముడే లేదు. కానీ ఆమె అతని భార్యే. అది అందరూ అనే మాట. నీలిమ, కృష్ణకమల్ మనసులు చూస్తే రోజురోజుకి దగ్గరే ముడిపడిపోతున్నాయి. ఇంకా రోజులు ముందుకి గడిచే కొద్దీ ఆ ముడి విడదీయలేనంత బలంగా అయిపోతుందేమో. వాళ్ళిద్దరి మనసులు బాధతో సుడిగుండమయ్యాయి. నీలిమ తమింటివైపు, అతను మేడవైపు దారి తీశారు. ఇద్దరి హృదయాలు భారంగా మూలిగాయి. ఆ రోజు ఉదయం కృష్ణకమల్కి పినతండ్రి దగ్గర నుండి కబురొచ్చింది. రాజా సుదర్శన వర్మ గారు, రాణి కల్పవల్లీదేవి గారు ఎస్టేట్కొచ్చారు. మిమ్మల్ని చూడాలని కబురు చేశారు అంటూ డ్రైవర్ చెప్పాడు. ఆ కబురు రాగానే కృష్ణకమల్ కారులో వెంటనే ఎస్టేట్కి బయలుదేరి వెళ్ళాడు. రాణి రత్నావళిదేవి, రాజా సుదర్శన వర్మ గారు, రాణి కల్పవల్లీదేవి అందరూ మేడ మీద హాలులో కూర్చునున్నారు. కృష్ణకమల్ వెళ్ళగానే వాళ్ళిద్దరూ అతన్ని చూసి సంతోషంతో పొంగిపోయారు. మళ్ళీ నీ పెళ్లికే రావాలనుకుని ఇప్పుడు అనుకోకుండా వచ్చేశాం అన్నారాయన. మీ రాక నన్ను ఎంతో ఆనందపరుస్తుంది అన్నాడు వాళ్ళిద్దరికీ నమస్కరిస్తూ. వాళ్ళిద్దరికీ ఎదురుగా తల్లి పక్కన సోఫాలో కూర్చున్నాడు. బాబు, మీ చిన్నాన్నగారు, పిన్నిగారు నీ పెళ్లికి త్వరలో ముహూర్తం పెట్టించమని చెప్తున్నారు.
అన్నారు ఆవిడ కొడుకుతో. అతను సమాధానం ఇవ్వలేదు, నవ్వి ఊరుకున్నాడు. అవును బాబు, నీ పెళ్లి చూడాలని మా అందరి ఆశ అన్నారు కల్పవల్లిదేవి. కృష్ణ మన మాట కాదనడం లేదు కదా, పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తే ఆ పెళ్లి జరిగిపోతుంది అంటూ నవ్వారు. కాసేపు ముగ్గురు పెళ్లి విషయాలే మాట్లాడుకున్నారు. సుదర్శన వర్మ గారు అతనితో అన్నారు, కృష్ణ, నీతో ఒక విషయం ప్రత్యేకంగా మాట్లాడాలి. ఏంటి చిన్నాన్నగారు? పద, అలా ఎక్కడికైనా వెళ్ళొద్దాం అంటూ ఆయన కుర్చీలో నుండి లేచారు. కృష్ణ ఆయన్ని అనుసరించాడు. ఇద్దరూ కారు వైపు వెళ్లారు. కారులో ఇద్దరూ ముందు పంచదార ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ పని తెమలక ఇద్దరూ సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయారు. అక్కడి నుండి తిన్నగా విశ్రాంతి భవనానికి వెళ్లారు. ఇద్దరూ కూర్చుని ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చునని క్యారేజీ అక్కడికే తెప్పించుకుని ఇద్దరూ భోజనాలు చేసి యువతల బాల్కనీ దగ్గర కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన మెల్లగా అడిగారు, నువ్వు ఈ మధ్య నీలిమహల్ కొన్నావట, నిజమేనా? నిజమేనండి, కొన్నాను. ఎంత కొన్నావు? 25,00,000కు. ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత మెల్లగా, మనకెన్నో విశ్రాంతి భవనాలుండగా ఇప్పుడా నీలిమహల్ కొనవలసిన అవసరం ఏమొచ్చింది? అతను ఆ మాటలకి నవ్వి, అవసరం అంటూ ఏం లేదు. ఆ నీలిమహల్ చాలా అందంగా ఉందని, అది మరొకళ్ళు కొనడం నాకిష్టం లేక కావాలని సరదాగా కొన్నాను అంతే. అవును. అయితే ఆ నీలిమహల్ మంచిది కాదు. ఆ మహల్‌లో ఉన్న వాళ్ళెవరికీ మంచంటూ జరగలేదు సరికదా! వాళ్ళ పరిస్థితి అధ్వానంగా తయారైంది. పెద్దవాణ్ణి, నీ మంచి కోరి చెబుతున్నాను. ఆ నీలిమహల్ వెంటనే అమ్మేయ్ అన్నారు. ఆ మాట వింటూనే తల తిప్పాడు. ఆ నీలిమహల్ కొనకపోతే అది వేరే సంగతి. కొన్నాక తిరిగి అమ్మడం అది జరగని పని. కృష్ణ, ఆయన కోపంగా చూశారు. క్షమించాలి అన్నాడు మెల్లగా. పెద్దవాళ్ళని చెబుతున్నాం. నా మాట వినకపోతే ముందు ముందు చాలా బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు నేను సిద్ధమే చిన్నాన్నగారు. ఎప్పుడో ఏదో జరగబోతుంది అని పిరికితనంతో వెనక్కి అడుగు వేయడం నాకు నచ్చదు. అయితే నా మాట వినవా? ఆయన కంఠస్వరంలో కోపం తొంగి చూసింది. అతను మాట్లాడలేదు. సుదర్శన వర్మ గారు ఇకేం మాట్లాడలేదు. ఇద్దరూ ఇక ఆ విషయం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. కృష్ణకమల్ ఇక వెళ్ళిపోదాం అని లేచి నిలబడ్డాడు. సుదర్శన వర్మ గారు అతనితో బయలుదేరలేదు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లవారు వస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. కృష్ణ సరే అని వెళ్ళిపోయాడు. ఆ బంగ్లాలో అతను ఒక్కడే ఉన్నాడు. రాజా సుదర్శన వర్మ గారు ఆ రాత్రంతా కృష్ణకమల్ గురించే ఆలోచించసాగారు. ఆ నీలిమహల్ కొండంలో ఉద్దేశం ఏమిటి? ఆ మహల్ యొక్క అందచందాలకి ముచ్చటపడి కొన్నాడా? లేక ఏదైనా కారణం ఉందా? ఆ కారణం ఏమై ఉంటుంది? కృష్ణపై మనసు పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ విషయం ఎవరికీ తెలియకుండా కృష్ణ ఆ నీలిమహల్ కొని వీలున్నప్పుడల్లా అతను ఆ బంగ్లాకి వెళుతున్నాడా? ఆయన ఎన్ని విధాలు ఆలోచించినా అసలు విషయం అంతు చిక్కలేదు. ఆయన అలా ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నారు. నిద్ర రావడం లేదు. గల్లు గల్లుమని శబ్దం వినిపించింది. ఆయన కళ్ళు తెరవకుండానే ఆ శబ్దం వినసాగారు. ఆ మూల శబ్దం రాను రాను దగ్గరై ఇంకా గట్టిగా కల్లు గల్లుమని వినిపించసాగింది. ఆ వెంటనే ఆ అమ్మాయిల నవ్వులు గట్టిగా వినిపించాయి. ఒక్కసారి త్రుళ్ళిపడ్డట్టు కళ్ళు తెరిచి చూశారు. ఎవరూ లేరు. ఆయన కనుబొమ్మలు ఒక్కసారి ముడిపడ్డాయి. ఖాళీ మువ్వల శబ్దమైంది. ఆ అమ్మాయిల నవ్వులు వినిపించాయి. అంతా తన భ్రమ. ఈ బంగ్లాలో ఒక్క తోటమాల తప్ప ఎవరూ లేరే. ఎవరీ అమ్మాయిలు ఇక్కడికెలా వచ్చారు? ఆలోచిస్తున్న ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. కృష్ణకమల్ విశ్రాంతి భవనానికొచ్చి ఇదా చేస్తున్నాడు? అతనికి నచ్చిన అమ్మాయిల్ని ఈ బంగ్లాకి రప్పించుకుంటున్నాడా? అతనేమో అనుకుని ఈ అమ్మాయిలు ఈ గదిలోకొస్తున్నారా? ఆ ఆలోచన రాగానే ఆయన ఏం తెలియనట్టు కళ్ళు మూసుకుని నిద్ర నటించసాగారు. నవమన్మధుడు పడుకున్నాడు కాబోలు. ఒక అమ్మాయి కంఠస్వరం వినిపించింది. ఆ మాటలను బట్టి ఆ అమ్మాయిలందరూ ఆ గదిలోకి ప్రవేశించారని గ్రహించుకున్నారు. ఈ మన్మధుడిని లేపేదెలా? అంది ఒక అమ్మాయి. కితకితలు పెట్టండి. పూలు జల్లండి. అందరూ మంచం చుట్టూ చేరి నవ్వుతూ కొందరు మంచం మీద కూర్చున్నారు. ఆయన బిగుసుకుని పడుకున్నారు. ఒక అమ్మాయి ఆయన గుండెలపై వాలిపోయింది. అప్రయత్నంగా ఆ అమ్మాయిని పట్టుకున్నారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ అమ్మాయిలు లేరు. ఎవరూ లేరు. ఆయన పట్టుకుంది పక్కనున్న దిండు. ఒక క్షణం ఆశ్చర్యంగా చూశారు. ఏంటిది? అంతా మైలా ఉంది. కావాలని ఎవరైనా ఇలా చేస్తున్నారా? ఆయన ఆలోచిస్తూ అలా కిటికీ వైపు చూడసాగారు. అవతల ఈదురుగాలులు బయలుదేరి గుమ్మానుకున్న తెరలు
కిటికీల తెరలు అన్నీ గాలికి ఎగరసాగాయి. గదిలో లైట్ ఆరిపోయింది. సర్లే, లైట్లు వస్తాయిలే అని అలాగే కదలకుండా పడుకున్నారు. గదిలో మూలగా ఒక నల్లని ఆకారం కనిపించింది. ఆయనకి అదేంటో సరిగ్గా కనిపించలేదు. రాను రాను ఆ ఆకారం పెద్దదిగా కనిపించసాగింది. ఆకాశంలో మెరుపులు బయలుదేరి కిటికీలో నుండి ఆ వెలుగు గదిలోకి పడసాగింది. ఆ వెలుగులో ఆ ఆకారాన్ని స్పష్టంగా చూశారు. నల్ల చీర, నల్ల జాకెట్టు ధరించి తల విరబోసుకునుంది. నుదుట ఎర్రని, గుండ్రని పెద్ద బొట్టు పెట్టుకుంది. కళ్ళు నుదుట కుంకుమలాగే ఎర్రగా నిప్పుల్లా కణకళలాడుతున్నాయి. కుడి చేతిలో తళతళా మెరిసే కత్తుంది. సుదర్శనం! ఆమె కంఠస్వరం కంగుమంది. ఆ ఇల్లంతా సుదర్శనం, సుదర్శనం అంటూ గట్టిగా మారుమ్రోగిపోయింది. ఆయన ఆ పిలుపు వింటూనే ఉలిక్కిపడ్డట్టయ్యారు. ఎవరు నువ్వు? అంటూ మంచంపై లేచి కూర్చున్నారు. అలా అడుగుతుంటే ఆయన కంఠస్వరం కొద్దిగా వణికింది. నేనెవరో నీకు తెలీదు? ఆమె ఆడపిల్లలా గర్జించింది. నిజంగా నాకు తెలీదు. తెలీదు? నేను ఎవరో తెలీదు? ఆమె రెట్టిస్తూ, కత్తి చూపిస్తూ, ఎర్రగా మిర్రున చూస్తూ, ఒక్కొక్క అడుగే వేస్తూ దగ్గరగా రాసాగింది. ఆయనకి నోట మాట రానట్టు కళ్ళు అలా నిలబెట్టేసి ఉండిపోయారు. ఆయన ఒళ్ళంతా చెమటలు పోసేస్తున్నాయి. సుదర్శనం, నిన్ను చంపి నీ రక్తం కళ్ళజూసి నా కసి తీర్చుకుంటాను. ఆగు ఆగు! ఆయనకు నోట మాట రావడం లేదు. చంపేస్తాను, చంపేస్తాను అంటూ ఆ స్త్రీమూర్తి దగ్గరగా వచ్చి కత్తెత్తి కసుక్కున ఆయన కంఠంలో పొడిచేసింది. ఆయన ఒక్కసారిగా గట్టిగా కేక పెట్టారు. వెంటనే లైట్లొచ్చేశాయి. ఆ గదిలో ఎవరూ లేరు. నల్లచీర, తల విరబోసుకున్న స్త్రీ ఆకారమే ఆ గదిలో ఎక్కడా కనిపించలేదు. ఆయన మంచం మీద కూర్చునున్నారు. తను చచ్చిపోయాననే భావించారు. ఆమె తనని కత్తితో పొడిచి చంపేసింది అని జడిసిపోయారు. కానీ అలా ఏం జరగలేదు. ఏంటిది? మాయ? కుట్రా? ఏంటిదంతా? కృష్ణ ఈ బంగ్లాలో ఎప్పుడూ పడుకోలేదా? అతనికి ఎవరూ ఇలా కనిపించలేదా? ఆయన మనసు పరిపరి విధాల పోతుంది. ఆ రాత్రికి అక్కడ ఉండబుద్ధి పుట్టలేదు. అయినా ఈ రాత్రివేళ ఎక్కడికి వెళ్ళాం? తెల్లవారే వరకు అలా కూర్చున్నారు. ఎప్పుడూ భయమంటే తెలియని ఆయన ఆ రోజు భయంతో గడగడలాడసాగారు. ఆమె ఎక్కడైనా నక్కి దాగుందేమో, ఏ క్షణానైనా బయటకొచ్చి కత్తితో పొడిచి చంపేస్తుందేమో ఆలోచిస్తూ అలా రాత్రంతా జాగరణ చేశారు. తెల్లవారిన వెంటనే కారు సిద్ధం చేయమని డ్రైవర్కి చెప్పి కారులో ఎస్టేట్కి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎస్టేట్లో కూడా ఆయన ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. కల్పవల్లీదేవిని ప్రయాణం అవ్వమని చెప్పి ఆయన భార్యతో వాళ్ళ బంగ్లాకు వెళ్ళిపోయారు. మరో 4 రోజులుంటానన్న చిన్నాన్నగారు అనుకోకుండా ప్రయాణమై వెళ్ళిపోవడం కృష్ణకమలకి ఆశ్చర్యంగా ఉంది. దానికి కారణం కూడా తెలియలేదు. కృష్ణకమలకి ఆ రోజు అప్పటికప్పుడు వెళ్ళి నీలిమను చూడాలన్న కోరిక కలిగింది. ఆ ఆలోచన రాగానే ఆ సాయంత్రం 7 గంటలకి నీలిమహల్కి బయలుదేరి వెళ్ళాడు. అతను గదిలోకి అడుగు పెడుతూనే అలా ఆగిపోయాడు. గదిలో అద్దం ముందు కూర్చుని చెంపకు చెయ్యి అంచుకుని సుదీర్ఘమైన ఆలోచనల్లో నిండా మునిగిపోయింది నీలిమ. ఆమెను అలా అక్కడ చూడగానే అతని గుండెల్లో ఆనందం పొంగి పొర్లింది. కళ్ళు సంతోషంతో వింత కాంతితో మెరవసాగాయి. నీలు! ఆత్రంగా పిలిచాడు. ఆ పిలుపు వింటూనే చటుక్కున ఇటు చూసింది. అతన్ని చూస్తూనే ఆమె కోలకళ్ళు కాంతిపుంజాలయ్యాయి. మీరా! అంటూ లేచి నిలబడింది. అతను చిరునవ్వు నవ్వాడు. అతన్ని చూస్తూనే గబగబా దగ్గరకు రాబోయి మీట నొక్కినట్టు అలా బొమ్మలా నిలబడిపోయింది కదలకుండా. అలా ఆగిపోయావేం, ఇలా రా! అతని మనసు ఆనందంతో చిందులు వేసింది. నా నీలు, నా రాణి! మూగగా రహస్యంగా పలికింది అతని మనసు. ఆమె కొద్దిగా తడబడినట్టయి మీరు భోజనం చేశారా అని అడిగింది. లేదు. ఆమె వైపే పరీక్షగా చూస్తూ అన్నాడు. అయితే ఉండండి, భోజనం తీసుకొస్తాను అంటూ వెళ్ళబోయింది. నాకు ఆకల్లేదు. ఈ వేళకి భోజనం వద్దు అన్నాడు. అదేం అన్నట్టు వింతగా చూసింది. నాకు తినాలనిపించడం లేదు అంటూ ఆగిపోయాడు. ఎందుకు తినాలనిపించడం లేదు? పోనీ కాస్త పలహారం, పాలు తీసుకోండి. ఇక అతను ఏం చెప్పలేకపోయాడు. నీలిమ ఆ గదిలోంచి వెళ్ళిపోయి ఒక 10 నిమిషాల్లో తిరిగొచ్చింది. అతను పలహారం తిని పాలు తాగాడు. పెద్ద గ్లాసు నిండా పాలు తాగలేకపోయాడు. సగం తాగి సగం వదిలేశాడు. ఆ గ్లాసు, ఖాళీ ప్లేటు నీలిమ మౌనంగా తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె ఈరోజు అలా ఉందే అనుకుంటూ వరండాలోకి వెళ్ళాడు. అంతే, క్షణంసేపు అలా ఉండిపోయాడు. నీలిమ అతన్ని చూడలేదు.
చేతిలో అతను తాగిన పాల గ్లాస్ ఉంది. అలా ఆ గ్లాసు వైపు చూస్తూ క్షణంసేపు అలాగే నిలబడింది. ఆమె ఎందుకు అలా నిలబడిందో అతనికి అర్థం కాలేదు. కనుబొమ్మలు ముడేసి అలా చూడసాగాడు. నీలిమ ఆ పాల గ్లాసుని కళ్ళకద్దుకుని ఆ పాలు అమృతంలా ఆత్రంగా ఆనందంగా తాగసాగింది. కృష్ణకమల్ క్షణంసేపు అలా ఉండిపోయాడు. నీలిమ చేస్తోందేంటి? తనంటే నీలిమకంతిష్టమా? ఒక్కసారిగా బుర్ర పనిచేయలేదు. అంతే ఒక్క ఉదుటున ఆపుకోలేని ఆవేశంతో, ఆనందంతో ఆమె దగ్గరగా వెళ్ళి కుడి చేతితో ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని, ఎడం చేతితో ఆమె చేతిలో ఉన్న గ్లాసు లాక్కొని దూరంగా విసిరేసి నీలిమను విసురుగా బలంగా దగ్గరకు లాక్కున్నాడు. ఆమె అనుకోని సంఘటనకు క్షణంసేపు బెత్తరపోయినా అతనికి ఎదురు చెప్పలేదు. అతని చేతుల్లో ఇమిడిపోయింది. ఆమె భుజాల చుట్టూ ఒక చెయ్యి, నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి దగ్గరగా బాగా దగ్గరగా లాక్కున్నాడు. కృష్ణ అతని కౌగిలిలో సర్వం మరిచిపోయింది. ఆమె అతనితో ఏదో చెప్పబోయింది. కృష్ణకమల్ పెదవులు ఆమెను మాట్లాడనివ్వలేదు. కొద్ది క్షణాలు ఈ ప్రపంచాన్ని మరిచిపోయి అలా ఉండిపోయారు. తల పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ ఆరాధనగా పిలిచాడు. నీలు అంటూ. కృష్ణ మొద్దుగా పలికింది. ఆమెను చుట్టిన అతని చేతులు మెల్లగా విడివడ్డాయి. నీలిమ గాఢంగా భారంగా నిట్టూర్చింది. కృష్ణకమల్ ఏదో తప్పు చేసిన వాడిలా అదో రకమైన భయంతో ఆమెకు దూరంగా జరిగాడు. చాలు, నాకీ భాగ్యం చాలు. మీ చేతుల్లో బందీ అయ్యి మీ గుండెల్లో తలదాచుకుని ఈ ప్రపంచంలో ఉన్న తీయదనాన్నంతా ఇద్దరం క్షణసేపు పంచుకున్నాం. నా జన్మ ధన్యమైంది. నాకు కలిగిన ఈ ఆనందం, సంతృప్తి మీకు క్షణికం కావచ్చు. కానీ నాకది కలకాలం గుండెల్లో దాచుకోవాల్సిన ఐశ్వర్యం. చాలు, ఇంకేమి నేను కోరను అంటూ అక్కడి నుండి పరుగున పారిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అలా ఉండిపోయాడు. తను ఈరోజు ఎందుకిలా తొందరపడ్డాడు? పదే పదే అతని కళ్ళ ముందు ఆ సంఘటన కదలసాగింది. తను తాగగా వదిలేసిన పాలు ఆమె ఎంతో ఆనందంగా అమృతంలా కళ్ళకద్దుకుని తాగసాగింది. అంటే తను ఆమెకు ప్రాణానికి ప్రాణం అన్నమాట. ఆమె తనని ప్రేమించి ఆరాధిస్తోందా? మరి తను ఆమెను మనసారా ప్రేమించడం లేదు. భగవంతుడా, ఏంటిలా జరుగుతుంది? సౌందర్యకి అన్యాయం చేసినట్టు కాదా? తన జీవితంలోకి రాబోయే అతిథి ఎవరు? సౌందర్య, నీలిమ? అతనికింకా ఆమె స్పర్శ అలాగే ఉన్నట్టు అనిపించసాగింది. కుసుమ సాదృశ్యమైన మృదువైన శరీరం గుండెలకు హత్తుకోగానే అతని శరీరంలో తేనెవాగులు ప్రవహించాయి. అతని మనసు చల్లబడలేదు. ఆమెను వదిలిపెట్టాలనిపించలేదు. మనసు ఇంకా మరేదో కోరుకోసాగింది. అతి ప్రయత్నం మీద ఆ కోరికల్ని గుండెల్లో దాచుకుని మనసును చంపుకొని ఆమెను అయిష్టంగానే వదిలిపెట్టాడు. ఎన్నడూ లేంది ఈ నీలిమ అందచందాలు చూస్తుంటే మనసు గట్టు తెగిన నదీ ప్రవాహంలా మారుతుంది. భగవంతుడా, ఏ క్షణంలో ఏం జరుగుతుందో నాకు మనోనిగ్రహం ప్రసాదించు. సౌందర్యకు అన్యాయం జరగకుండా చూడు. ఆమె నన్నే మదిలో నిలుపుకుని కోటి కోటి ఆశలతో మనసులో పూలపందిరి వేసుకుంటుంది. తన విషయం తెలిసిపోతే ఇక ఆ పూలపందిరుంటుందా? ఆశల తీగను వేళ్లతో పెకిలించి ఆమె ప్రాణం తీసుకోదు. అతని బుర్ర గిర్రున తిరిగిపోసాగింది. మరి నీలిమ? ఆశల పూలు దోసిట నింపి తన పాదాలపై రాసులుగా పోసి ఆరాధిస్తుందే. తన అనురాగంలో సింధూరం, తన ప్రేమామృతంలో చందనం, తన ఆత్మీయతలో పరిమళం, తన స్నేహానురాగంలో ఐశ్వర్యం అన్నీ పోగు చేసుకుని తన స్వంతం చేసుకుందే. మరి ఆమె గురించిన మాట ఏంటి? భగవంతుడా, సౌందర్యను భారీగా స్వీకరించాలా, నీలిమను భారీగా స్వీకరించాలా? సౌందర్య తన అంతస్తుకి తగిన ఇంట్లో పుట్టి పెరిగింది. నీలిమ పేదింటి పిల్ల. ఒకప్పుడు బాగా బ్రతికినా గాని తర్వాత వాళ్ళింటి పరిస్థితే తారుమారైపోయింది. అటువంటి ఆమెను ఈ ఎస్టేట్కి రాణించేస్తే అందరూ ఏమైనా అనుకుంటారా? తనకి మాత్రం ప్రేమకి పేదరికం, ఐశ్వర్యం అడ్డురావు అనే తన మనసు ఇద్దరినీ కోరుకుంటుంది. అదెలా సాధ్యం? చిన్నప్పటి నుండి అనుకున్న సౌందర్యని చేసుకోవడమే న్యాయంగా తోస్తోంది. నీలిమకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. ఆమెకు లేనిపోని ఆశలు కల్పించిన వాడినవుతాను. కృష్ణకమల్ తన గదిలోకి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. నీలిమ మళ్ళీ ఆ గదిలోకి రాలేదు. రావాలని కోరుకోలేదు కూడా. సాధ్యమైనంత వరకు అతి ప్రయత్నం మీద మనసును రాయి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. నీలిమ రూపం కళ్ళ ముందు కదులుతున్నా లెక్క చేయలేదు. అలా సోఫాలో వెనక్కి చేరబడి కళ్ళు మూసుకున్నాడు.
ఆ రోజు అతనికి రాజా సుదర్శన వర్మ గారి దగ్గర నుండి కబురొచ్చింది. పనుంది, ఏదో మాట్లాడాలి, వెంటనే బయలుదేరి రమ్మని. కృష్ణకమలకి ఆ కబురు రాగానే విసుగనిపించింది. ఏంటి చిన్నాన్నగారు మాట్లాడేది? ఆ నీలిమహల్ గురించేనా? కోట్లకి పడగలెత్తిన వంశం తమది. ఒక 25 లక్షలు పెట్టి ఆ బంగ్లా కొనగానే ఆయనకి నచ్చలేదు. డబ్బు గురించా అంటే కాదు. మరి ఆ నీలిమహల్కి ఈయనకి ఏంటి సంబంధం? ఇన్ని విశ్రాంతి భవనాలుండగా ఆ మహల్ గురించి ఎందుకంత పట్టుదల? ఇందులో ఏదో రహస్యం ఉంది అనిపించసాగింది అతనికి. ఆ రహస్యం ఏమిటి? ఎవరి ద్వారా తెలుస్తుంది? చిన్నాన్నగారు అసలు చెప్పరే. కృష్ణకమల్ ఆలోచనల్లో పడిపోయాడు. అతనికి సుదర్శన వర్మ గారి భవంతికి వెళ్ళక తప్పలేదు. ఆ రోజు వెళ్ళి మర్నాటికొచ్చేయడానికి నిశ్చయించుకుని బయలుదేరి వెళ్ళాడు. కృష్ణకమల్ వెళ్ళగానే సుదర్శన వర్మ గారు, కల్పవల్లీదేవి ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడసాగారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల దగ్గర సుదర్శన వర్మ గారు అతనితో అన్నారు, ఆ నీలిమహల్ నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. 30 లక్షలైనా సరే. ఎంతో మామూలుగా అన్నా గాని ఆ మాటలు అతనికి ఎలాగో అనిపించాయి. భోజనం చేస్తున్నవాడల్లా టక్కున ఆగిపోయి ఆయన వైపు చూశాడు. ఆయన నవ్వారు. ఏమంటావన్నట్టు. సమాధానంగా చిన్న చిరునవ్వు నవ్వి హుందాగా తల కొద్దిగా పైకెత్తన్నాడు. చిన్నాన్నగారు, ఆ బంగ్లా తక్కువ కొని ఎక్కువకు అమ్మేయడానికి నేను ఆ బంగ్లా కొనలేదు. నేను ముచ్చటపడి కొనుక్కున్నాను. అది అమ్మడమంటూ జరగని మాట. ఆ మాటలు వినడంతోనే ఆయన మనసులో మండిపడ్డారు. తన మాట ఏదైనా వినే కృష్ణ ఈ మాట ఎందుకు వినడం లేదు? ఏంటి ఆ బంగ్లా బంగ్లా అంటూ కూర్చున్నావు? ఆ బంగ్లా నిన్ను అంతగా ఆకట్టుకుందా ఏంటి కదా? ఆయన కంఠస్వరంలో రవంత హేళన తొంగి చూసింది. కృష్ణ కమల్ ముఖం శాంత గంభీరంగా మారిపోయింది. మీరు ఆ బంగ్లా విషయమై అంత ఆరాటపడుతున్నారు, ఏంటి అందులో రహస్యం? అడిగాడు. ఎప్పుడూ అలా ఎదురు ప్రశ్న వేసి మాట్లాడేవాడు కాదు. అతను అలా అడిగేసరికి సుదర్శన వర్మ గారి ముఖం గంభీరంగా మారిపోయింది. ఏంటో నీలో చాలా మార్పు కనిపిస్తోంది. ఎప్పుడూ అలా నా ఎదురుగా మాట్లాడేవాడివి కాదు అన్నారు. కృష్ణ అదో రకంగా నవ్వాడు. మార్పు అంటే? అదే, ఏదో కొత్తగా. రోజులు తెస్తాయి ఆ మార్పు. మనుషులు ఎప్పుడూ ఒకలా ఉండరు. రోజులతో పాటు వాళ్ళు మారుతుంటారు. ఆయన క్షణంసేపు ఏం మాట్లాడలేదు. అతను మాట్లాడలేదు. కల్పవల్లిదేవి కల్పించుకుంటూ అన్నారు. బాబూ, మీ చిన్నాన్నగారి మాట విని ఆ బంగ్లా అమ్మాయి. ఆ నీలిమహల్ అంత మంచిది కాదట. పిన్నిగారు, నన్ను ఈ విషయంలో మీరు క్షమించాలి. ఆ నీలిమహల్ నాకు చాలా నచ్చింది. అందుకే వెంటనే కొనేశాను. నాకు విశ్రాంతి కావాలనుకుంటే అక్కడకు వెళ్ళి ఉంటున్నాను. ఏమైనా ఆ బంగ్లా అమ్మే ప్రసక్తే లేదు. ఆవిడ మాట్లాడలేదు. సరే, నీ ఇష్టం. తర్వాత నీకే తెలుస్తుంది. అప్పుడు మేం చెప్పకుండా అమ్మి పారేస్తావు అన్నారు సుదర్శన వర్మ. కృష్ణకమల్ ఆయనతో వాదించదలుచుకోలేదు. పెంచే కొద్దీ వాదన పెరుగుతుందే గాని తరగదు. అందుకే మౌనం వహించాడు. తను ఎంత చెప్పినా వినేటట్టు లేడు అని గ్రహించుకున్నారాయన. అందుకే ఏదైనా ఉపాయం ఆలోచించి అతనికై అతను ఆ నీలిమహల్ అమ్మేసేటట్టు చెయ్యాలని మనసులో నిశ్చయించుకున్నారు. ఆ రోజుండి మర్నాడు బయలుదేరొచ్చేశాడు. కృష్ణకి మనసులో ఏదో అనుమానం కలగసాగింది. ఏంటి చిన్నాన్నగారు అంత పంతం బట్టి కూర్చున్నారు? ఆ నీలిమహల్కి ఈయనకి ఏంటి సంబంధం? అందులో ఉన్న రహస్యం ఏమిటి? ఆ రహస్యం తెలుసుకోవడం ఎలా? ఎవరినడిగితే చెప్తారు? ఎవరినడిగితే ఎవరికి తెలుసు అని ఆలోచించసాగాడు. తల్లి తనకు కబురు చేసి అడిగారు, చిన్నాన్నగారు ఎందుకు కబురు చేశారని. అతను చెప్పాడు నీలిమహల్ గురించి అంటూ. ఆవిడ క్షణంసేపు ఆలోచించి అన్నారు, చిన్నాన్నగారు చెప్పినట్టు వింటే బాగుండేది. అతను తల్లికి కూడా అదే విధంగా ఖచ్చితంగా చెప్పేశాడు, ఆ నీలిమహల్ అమ్మడం అంటూ జరగదు అని. ఆవిడ ఇంకేం మాట్లాడలేదు. కృష్ణకమల్ కారులో నీలిమహల్కి బయలుదేరి వెళ్ళాడు.